అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జినకల మధు, వెంకటారిపాలెం. పలానా బర్ని మిల్ నుంచి 3 టన్నులు బియ్యం వేసుకొని వస్తుంటే పోలీసు వాళ్ళు ఆపి పీడిఎఫ్ బియ్యం అని క్రిమినల్ కేసు బుక్ చేశారు నా మీద. ఇవాళ 16 రోజులు నా బండి స్టేషన్లో ఉన్నప్పటికీ ఈరోజు సేటు ఉండి వేరే స్టేషన్ నుంచి వేరే బండికి నా బండి అల్లనే ఉండగా వేరే బండికి బియ్యం లోడ్ చేసి పంపిద్దామని చూసారు. తెలిసిన విషయం వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని నేను మా మామయ్య ఇద్దరం స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ మీద పోసుకొని బండి మీద పోసే లోపల ఇద్దరిని పోలీసులు నెట్టేసి బయటికి వెళ్ళగొట్టారు. నా బండి స్టేషన్లో ఉంది, కేసుగా పీడిఎఫ్ బియ్యం కాకపోతే పీడిఎఫ్ బియ్యం అని కేసు చేసి నా మీద క్రిమినల్ కేసు బుక్ చేసారు. బియ్యం ఒకటి పంపిస్తారంటే నా బండి పంపిరంట. స్టేషన్లో ఉంది అది 16 రోజులు, రేపటికి 17 రోజులు. బండి ఏమంటే రేపు సోమవారం ఇస్తామని చెప్పారు. ఎస్ఐ గారు సతీష్ వర్మ సోమవారం రోజు ఉదయం 10 గంటల బండి ఇస్తాను అని స్టేషన్ నుంచి నెట్టేషన్ బయటికి వెళ్ళగొట్టారు వాళ్ళ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. బండి నాకు గొప్ప చెప్పమంటే సోమవారం రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇవాళకి 16 రోజులు అయినా బండి, మరి బండి ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఫైనాన్స్ కట్టమని అంటే పెట్టకుండా సోమవారం నుంచి ఇస్తానని చెప్పారు. ఏది మాట్లాడకుంటే బియ్యం ఒకటి ఇచ్చి పంపిస్తానని సిద్ధమయ్యారు వాళ్ళు. దానికి నా బండి స్టేషన్లో సోమవారం రోజు ఇస్తానని చెప్పారు. మాకు ఒక వెహికల్ ఉన్నది, అంటే అశోక్ లేలాంటి బండి అనేది ఉన్నది. మాకు మన రేపాల శ్రీనివాస అనే సేటు అంటే భరణి మిల్లు నుంచి ఒక 3 టన్నులు కిరాయి ఉంది బాబు, బియ్యం ఉన్నాయి, అవి మంచి బియ్యమే రమ్మని చెప్పేసి మమ్మల్ని రమ్మన్నారు. అంటే మేము పోయినాము, అవి కూడా మంచి బియ్యమే. ఇది వెంకటాయపాలెంలో భరణి మిల్లు అనే మిల్లుల నుంచి 3 టన్నుల లోడు వేసుకొని వస్తుంటే అదే వెంకటాయపాలెంలో మన మిర్యాలగూడ మండలం రూరల్ పోలీస్ స్టేషన్ ఈ బియ్యం పీడిఎస్ బియ్యం రా బాబు అని చెప్పేసి తీసుకొని వచ్చారు అనమాట. కాదు సార్ అవి పీడిఎస్ బియ్యం కాదు, ఏం కాదు అని చెప్పేసి అన్నాం. పేపర్లు చూపించమంటే పేపర్లు కూడా చూపించినాం. పేపర్లు చూపించినాక కూడా అది కాదు, ఇవి ఖచ్చితంగా ఈ పీడిఎస్ బియ్యమే, మాకు అవి మాకు అట్లా అనుమానం వస్తుంది అని చెప్పేసి మేము తీసుకొచ్చి మేము చేస్తామని చెప్పేసి డైరెక్ట్ అది సతీష్ వర్మ గారే, ఎస్ఐ గారే, రూరల్ ఎస్ఐ గారే అది కేసు ఫైల్ చేశారు. వాస్తవానికి అది అసలు ఆ సారు మేము ఎంత చెప్పినా కానీ మాకు నైట్ 12:30కు వదిలిపెట్టి బాబు మీద ఏమంటే పొద్దున్నే మేము పంపిస్తాను లేరా బాబు, ఇప్పుడు ఏం లేదులే అని చెప్పేసి అన్నాడు అని డైరెక్ట్గా ఆయన కేసు చేశారు. ఏ రకంగా కేసు చేశారు సార్ మీరు అని చెప్పేసి మేము అంటే లేదు వాళ్ళు మేము పీడిఎస్ అది మన సివిల్ సప్లై వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు అది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు రాకముందుగా ఈయనే మా ఎస్ఐ గారే మొత్తం కేసు చేసి పడేసారు. కేసు చేసి పడేసినాక మేము ఒక పెద్ద మనిషిని కూడా తీసుకెళ్ళినాం. పెద్ద మనిషిని తీసుకెళ్తే ఆ ఎస్ఐ గారు అన్నారు కదా, లేదు ఇట్లా అయింది, అది కేసు అయింది, ఈ కోర్టు ద్వారా వస్తుంది, ఏం లేదు సింపుల్ ప్రాసెసే. మళ్ళీ ఒక మాట మేము డిఎస్పీ గారి దగ్గరికి పోయి డిఎస్పీ గారి నుంచి మేము ఛార్జ్ షీట్ తీసుకొని ఈ కోర్టుకు పోయి రిలీజ్ కోర్టుకు పోకుండానే మేము చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు. అయినా కానీ మేము సర్లే అని చెప్పేసి రోజు గడుస్తున్నాయి. ఈ గడిచిన క్రమంలోనే మేము అంతే ఇక మేము ఏం చేయాలో అర్థం కాక రోజు కోర్టుకి ఇప్పటికి వారం రోజులు అని మేము కోర్టు కాడికి తిరుగుతున్నాం. ఏంటంటే రేపు అని చెప్పేసి అంటారు. కోర్టుకి నిన్న కూడా వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బాబు సోమవారం రోజు మేము బండి పంపిస్తాంలే అని చెప్పేసి ఒక లాయర్ గారు అన్నారు. అని అంటే సర్లే అని చెప్పేసి వచ్చినాం. అయితే మాకు తెలియకుండా మళ్ళీ ఈరోజు మన అదే స్టేషన్ నుంచి బండి రైస్ ఏమో పంపిస్తారంట, బండి ఏమో అందులో ఉంచుకుంటారంట. మరి ఇది ఎట్లనో మాకేం అర్థం కావట్లేదు. మాకేమో ఫైనాన్స్ కట్టేది ఉంది, నెలకు 15,000 రూపాయలు ఫైనాన్స్ కట్టలే సార్. రైసు వాళ్ళు రైసు పంపించేస్తారు, బండి ఏమో అందులో ఉంచుకుంటా అని అంటున్నారు. మేము బండి ఎల్లుండి మాత్రం రిలీజ్ చేస్తాం బాబు, మీరు బండి ఎల్లుండి రిలీజ్ చేస్తాం, రైస్ మాత్రం ఈరోజు పంపిస్తాం అని చెప్పేసి అట్లా అంటారు. అట్లెట్లా సార్ అని చెప్పేసి పీడిఎస్ రైస్ కాదు, అవి పీడిఎస్ రైస్ కావాలి, మా పీడిఎస్ రైస్ కాదని చెప్పేసి పంపిస్తున్నారు. కానీ బండి మాత్రం మేము ఎల్లుండి పంపిస్తామని చెప్పేసి అంటే మీరు అట్ట పంపిస్తారు సార్, అది పీడిఎస్ బియ్యం కాదు, మంచి బియ్యమే కదా, మరి పంపిస్తే బండి పంపించాలి, రైస్ పంపించాలని చెప్పేసి మేము పెట్రోల్ పోసుకోవడం జరిగింది. నేను మా అల్లుడు ఇంటి దగ్గరికి నేను కూడా రాబోను, ఇట్లా సంగతి అని తెలిస్తే నేను వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చారు. ఈరోజు ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఫైనాన్స్ కట్టవా అని చెప్పేసి మా దగ్గరకు వచ్చారు. ఇదే స్టేషన్లో మన రూరల్ పోలీస్ స్టేషన్ లోపలనే మేమిద్దరం పోసుకున్నాం, పెట్రోల్ పోసుకున్నాం, మా మీద పోసుకున్నాక మళ్ళీ మేము బండి మీద పోదామని చెప్పేసి మేము వెళ్తున్న క్రమంలోనే
అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఉన్నారు, ఎమ్మటే వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏయ్ ఇదేంద్రా అని చెప్పేసి మమ్మల్ని ఇంకా మమ్మల్ని భయాందోళనకి గురి చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మీరు ఎట్లా ఏ రకంగా మీరు ఇది చేస్తారు సార్? ఫైల్ ఎట్లా చేస్తారు సార్? మీరు క్రిమినల్ కేసు చేసారు, మీరు ఇది అసలు మీరు ఎట్లా చేస్తారు? అది మీరు ఏమన్నా ఉంటే మీరు వేరే వాళ్ళకి ఉపజెప్పాలి, కానీ మీరు ఎట్లా చేసేది సార్? మీరు నైట్ పూటనే చేసారు. మాకు బండి మా మీద ఎలాంటి క్రిమినల్ కేసు లేకుండా మాకు బండి ఎమ్మటే తక్షణమే మాకు రిలీజ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.